అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి ఒక అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. ఒకసారి నీ అబ్బాయిని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? చెప్పినానా లేదా? ఒకటే కాన్సన్ట్రేషన్. మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. పోతే ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. సంజు ఎవరు హాయ్, ఎవరు? ఐఎమ్ జ్యోత్స్న. జో హాయ్, ఐమ్ బాగ్మతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి ఐపీఎస్. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? హాయ్ జో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. లాంగ్ టైం. సార్ నా మాట విను సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగి ఏంట్రా? చెప్పండి. చూపిస్తారేంటి? చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. బాగి చెప్తే వినిపించుకోవేంటి? నేను నీకు కరెక్ట్ కాదు బాగి. ఐ లవ్ ఏంటన్నావు? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే, ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు. కష్టపడి కాళ్ళు చేతులు వెరక్కొట్టుకుంటే గానీ. ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. మీరు చెప్పిందంత విన్నాక నాకు ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం, భయం, భయం. కష్టాలా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను, నక్సలైట్ అయ్యాను, నక్సలైట్ అయ్యాను.